హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో చాలా వివాదాలతో మొత్తానికి వ్యూహం సినిమా రిలీజ్ అవుతుంది. ఆర్జీవి గారు చాలా ఫైట్ చేసి దీన్ని రిలీజ్ చేపిస్తున్నారు. సరే, ఈ వ్యూహం ఎలా ఉండబోతుంది, వ్యూహంలో పాత్రలు ఎలా ఉండబోతున్నాయి, వాటన్నిటి గురించి కూడా ఒకసారి మా కోసం. పాత్రలు ఎలా ఉండబోతున్నాయి అనేది సినిమా చూసామండి ఆల్రెడీ. 24 గంటల్లో ఆ సినిమా 24 గంటలు కూడా లేదు. ఎర్లీ మార్నింగ్ షోస్ పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా సరే పర్టికులర్గా పొలిటికల్ సినిమాలు దాదాపు 4 రెడీగా ఉన్నాయి. అందులో ఇది 3వది. 2 ఆల్రెడీ వచ్చేసినాయి. క్యాపిటల్ ఫైల్స్, రాజధాని ఫైల్స్ అనే పేరుతో ఒక సినిమా రిలీజ్ అయిపోయింది. యాత్ర అనే పేరుతో ఇంకొక సినిమా రిలీజ్ అయింది, యాత్ర 2. అవి 2 ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. యాత్ర 2కి చాలా చోట్ల ఉచితంగా సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఎయిర్ కండిషన్డ్ థియేటర్లో ఉచిత ప్రవేశం వల్ల జనాలు కాస్త సమ్మర్ మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. ఎండవేళ కాసేపు థియేటర్లోకి వెళ్ళి సేద తీరే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది తప్ప, అంటే యాత్ర 2 ఇంపాక్ట్ ఏమిటి జనం మీద, స్వచ్ఛందంగా వెళ్ళి టికెట్లు కొంటున్నారా లేదా అనేది గందరగోళంగానే ఉంది. ఇక ఇంకొక సినిమా రిలీజ్ అయినటువంటి ఇంకొక సినిమా రాజధాని ఫైల్స్. రాజధాని ఫైల్స్ పూర్తి స్థాయిలో జగన్ని టార్గెట్ చేసి, జగన్ని క్రూడ్ అండ్ క్రూయల్ విలన్, జగన్ అనే వ్యక్తిలో ఒక క్రూరమైనటువంటి విలన్ ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ తీసిన సినిమా అది రాజధాని ఫైల్స్. ఎంత క్రూరత్వం అంటే చాలా హై ఎండ్ క్రూరత్వానికి వెళ్తాడు ఆయన. క్రూరత్వంలో పరాకాష్ఠకి వెళ్ళి తనతో పాటు ట్రావెల్ అవుతున్నటువంటి తన సహచరుడిని తీసుకెళ్ళి కొట్టి బాత్రూంలో వేసి నరికేసే సన్నివేశం కూడా ఉంది దానిలో. గొడ్డలి సీన్ అంటే బాబాయి హత్య రెఫరెన్స్ చూపిస్తున్నాను అనేటువంటి ఆనందంలో ఆ డైరెక్టరు నేరుగా జగన్మోహన్ రెడ్డి ఆ హత్య చేశాడు అన్న లెవెల్ దాకా వెళ్ళిపోయాడు. సినిమాటిక్ లిబర్టీ తీసేసుకున్నాడు ఆయన. అదే తరహా సినిమాటిక్ లిబర్టీ రామ్ గోపాల్ వర్మ కూడా తీసుకున్నాడు ఈ సినిమాలో, వ్యూహంలో. ఇది 3వ సినిమా ఈ సిరీస్లో. తీసుకుని ఈయన ఏం చేశాడు అంటే, చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రోజుల్లో ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేసి ఉంటాడు, ఏ రకమైన కుట్రలు చేసి ఉంటాడు, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో అనేక విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒక వరుస క్రమంలో కూర్చాడు. అలాగే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యవహారాలు, 2009 ఎన్నికల రెఫరెన్స్. 2009లో రాజశేఖర రెడ్డి 2వసారి గెలిచాడు. ఆ రెఫరెన్స్ కూడా తీసుకున్నారు ఈ సినిమాలో. 2009లో రాజశేఖర రెడ్డి గెలుపు వెనకాల సీరియస్గా పనిచేసింది చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2వసారి గెలవగలిగేవారా అనేది సందేహమే. ఆయన చేసినటువంటి ప్రజారంజక పాలన, ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు, అవి మాత్రమే రాజశేఖర రెడ్డిని గెలిపించినాయని చాలామంది మాట్లాడతారు. కానీ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చీల్చినటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, అది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన మహాకూటమికి దెబ్బ కొట్టి వైఎస్ గెలవడానికి దోహదపడింది. ఓకే, ఆ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది ఈ సినిమాలో. చిరంజీవి గారు ఆ తర్వాత, అంటే ఆ ఎన్నికల్లో దారుణమైన పరాభవం. ఆయనే చెప్పుకున్నట్టుగా 150 సీట్లు వస్తాయని ఆశించాం మేము, ప్రజలు ఇలాంటి తీర్పిస్తారని అనుకోలేదు అన్నాడు ఆయన. రిజల్ట్ వచ్చిన 2వ రోజున ప్రెస్ మీట్ పెట్టి. అయినప్పటికీ ఆయన ఒక అద్భుతమైన పదం వాడాడు ఆ ప్రెస్ మీట్లో. అయినప్పటికీ ప్రజల నిర్ణయాన్ని పెద్ద ఎత్తున గౌరవిస్తున్నాం అన్నాడు. ఈ పెద్ద ఎత్తున అనే పదం చాలామందికి కనెక్ట్ అయింది ఆ టైంలో. ఈ పెద్ద ఎత్తున జరిగినటువంటి పరాభవం తర్వాత ఆయన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, ప్రజారాజ్యాన్ని, ఆ తర్వాత ఆయన కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వటం, ఈ విలీన ప్రక్రియ నచ్చలేదు పవన్ కళ్యాణ్కి. అది పూర్తిగా చిరంజీవి సెంట్రిక్గా జరిగింది.
పార్టీ అలా ఉంచుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయం పవన్ కళ్యాణ్లో అప్పుడు ఏ మేరకు ఉంది అనేది పక్కన పెట్టేస్తే తర్వాత రోజుల్లో బలపడింది. ఈ బలపడటానికి కారణం రాష్ట్ర విభజన. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీతో ఉండటం, అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి ఎదుగుదలకి కూడా రాష్ట్ర విభజన అనేది విపరీతంగా సహకరించింది. రాష్ట్ర విభజన జరగకపోతే ఈయన ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ లెవెల్ సక్సెస్ పొందుండేవాడు కాదు. వ్యూహం సినిమాలో రాష్ట్ర విభజన గురించిన ప్రాథమికమైనటువంటి అంశాలు కూడా పెద్దగా లేవు. రాష్ట్ర విభజన కోసం సోనియా గాంధీ చేసినటువంటి కసరత్తు గురించిన ప్రస్తావన కూడా లేదు. టోటల్గా జగన్మోహన్ రెడ్డి జీవితానికి కన్ఫైన్ అయిపోయింది సినిమా. అయినప్పటికీ అయిపోయారని చెప్తాడు వర్మ గారు. అక్కడి వరకే కన్ఫైన్ అయ్యాను, నాకు మిగిలిన గొడవలతో ఏం సంబంధం అనొచ్చు ఆయన. కానీ రాష్ట్ర విభజన జరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయి గుర్తింపు పొంది ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాకపోవచ్చు. ఎందుకు కాకపోవచ్చు అంటున్నానంటే రాష్ట్ర విభజన తాలూకా ప్రభావం కాంగ్రెస్ పార్టీని ఒక ప్రాంతంలో పూర్తిగా పక్కకి తోసేసింది. ఆ ఓటు బ్యాంక్ టోటల్గా జగన్ వైపు కన్వర్ట్ అయింది. అది ఒక ప్రయోజనం. అంటే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఆ నిర్ణయాన్ని. ఎక్కడ ఏపీ ప్రజలు 2 ఎన్నికల్లో ఆ పార్టీ లేదు. అక్కడ తెలంగాణలో అసలు సోనియా గాంధీ గారు ఎందుకు ఈ విభజన కార్యక్రమం తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీ క్రైసిస్లో ఉంది ఆ టైంలో. క్రైసిస్ నుంచి గట్టెక్కించడం కోసం తెలంగాణ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ఇచ్చినందుకు గాను తెలంగాణ ప్రజలు తన వెనకాల నిలబడతారు, తనకు ఎంపీ సీట్లు ఇస్తారని. ఒకవేళ ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు కేసీఆర్ కొన్ని గెలిచినా కాంగ్రెస్ కొన్ని గెలిచినా టోటల్గా తన కాంపౌండ్లో ఉంటాయని అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అలా ఫీడ్ చేశారు ఆవిడికి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ మీద నిరసనతో పక్కకి నెట్టేసిన జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎంపీల సీట్లు గెలుచుకోగలిగితే అవి మన కాంపౌండ్లో ఉంటాయనుకున్నారు. అనుకుని జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయటంలో సోనియా గాంధీ గారి పాత్ర ఉంది. దాన్ని సినిమాలో చూపించారు. అంటే ఒక రకమైన కక్ష సాధింపు చర్య. చెప్పిన మాట వినని అంటే చెప్పిన మాట వినవా అని చెప్పి ఒక విద్యార్థిని టీచర్ ఎలా దండిస్తుందో ఆ పద్ధతిలో దండించాలని డిసైడ్ అవుతుంది ఆవిడ. అంటే తన చెప్పిన మాట వినడం లేదు ఇతను అనేది ఎస్టాబ్లిష్ చేశాడు రామగోపాల్ వర్మ గారు. వాళ్ళిద్దరి మధ్య ఫోన్ టాక్ పెట్టి. నిజానికి ఫోన్ టాక్ కాదు, ఈయనే ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆవిడతో ఘర్షణ పడి ఇక్కడికి వచ్చి రిజైన్ చేసి పార్టీ అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని సినిమాలో ఒక ఫోన్ టాక్గా మార్చారు. ఢిల్లీ వెళ్ళటం అనే సన్నివేశాన్ని కట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలామంది చనిపోయారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఆ చనిపోయిన వాళ్ళందరినీ ఇళ్ళకెళ్ళి ఓదార్చాలి అని ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు ఈయన. ఓదార్పు యాత్ర, ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ డిజైన్డ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రోగ్రాం ముందుకు జరగకూడదు అని చెప్పేసి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రోసయ్య గారు సీఎం, రోసయ్య గారిని సీఎంగా ఎన్నుకోవడానికంటే ముందే సంతకాల సేకరణ జరిగింది. దాదాపు 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎంగా అనౌన్స్ చేయండి అని అన్నట్లుగా. నిజానికి సంతకాల సేకరణ జరిగిన మాట వాస్తవమే, కానీ అది పార్టీకి వెళ్ళిందా లేదా అనేది డౌటే. సంతకాల సేకరణ అయితే జరిగింది. ఆ ప్రాసెస్ ఏమైంది అనేది బయటకు కూడా రానివ్వకుండా వాళ్ళు తొక్కేశారు లోపల. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం తొక్కేసి జగన్మోహన్ రెడ్డిని పక్కకి పెట్టి రోసయ్య గారిని సీఎంగా ఎన్నుకున్నారు. రోసయ్య గారి పాత్ర కూడా ఉంది దీనిలో. ఆ రోజున రోసయ్య గారు వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు కన్సోల్ చేయటం కోసం మాత్రమే. ఆయన జగన్మోహన్ రెడ్డికి ఓదార్పు యాత్ర పెట్టాడు. పెట్టి వచ్చి ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో అధిష్టానం ఆదేశం మేరకు నేను ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాను, ఇది టెంపరీ అడ్జస్ట్మెంట్ అని అంటున్నారు, నాకు క్లియర్గా తెలియదు, వాళ్ళు చెప్పిన పని చేయాలి కాబట్టి
ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యకర్తగా నేను ఈ బాధ్యతలు స్వీకరించాను అని చెబుతూ, మీకు ఇబ్బంది లేకపోతే వైఎస్ విజయమ్మ గారికి క్యాబినెట్లో చోటు కల్పిస్తాము అని ఒక ఆఫర్ కూడా ఇచ్చాడు ఆయన. దానికి ఈయన అంగీకరించలేదు జగన్మోహన్ రెడ్డి. అమ్మ ఎప్పుడు బయటకు రాలేదు రండి వదిలేసేయండి అని అన్నాడు, అయిపోయింది. ఈ సినిమాలో కూడా ఆ సీన్ ఉంది. ఆయన వస్తాడు, రోసయ్య గారు వచ్చి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డితో, ఈయన వెళ్ళిపో అన్నా ఎందుకు వచ్చిన గొడవ నువ్వు ఇక్కడ మాట్లాడుకు అంటాడు, క్లోజ్ అయిపోతుంది తప్ప విజయమ్మకి మంత్రి పదవి ఆఫరు క్యాబినెట్లోకి తీసుకుంటామనే మాట లేదు అక్కడ సినిమాలో లేదు. సోనియా గాంధీని టోటల్గా విలన్గా చూపించే ప్రయత్నం జరిగింది కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడైతే ఇతను మాట వినకుండా ఈ ఓదార్పు యాత్ర పేరుతో తిరుగుతున్నాడో, ఇతని మీద కేసులు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన ఎలిగేషన్స్, ఎర్రనాయుడు లాంటి వాళ్ళు వేసిన కేసులు, వీటికి తోడు మరికొన్ని కలిపి జగన్మోహన్ రెడ్డి మీదకి సిబిఐని వదిలి సిబిఐ ఇంట్రాగేషన్ చేసి అరెస్ట్ చేసి ఆయన తీసుకెళ్ళి చెంచల్గూడ జైల్లో పెట్టడం ఈ కార్యక్రమం ఉంది. జేడి లక్ష్మీనారాయణ గారి పాత్ర ఉందా సార్? జేడి లక్ష్మీనారాయణ గారు జస్ట్ ఇంట్రాగేషన్లో చూపిస్తారు అంతే. అది జేడి లక్ష్మీనారాయణ అని అనుకోవాలి మనం అంతే. ఓకే. అరెస్ట్ చేసి ఆయన్ని పంపించేయటం ఇదంతా అంటే సోనియా గాంధీ చేసింది ప్రోగ్రామ్, ఇదంతా డిజైన్డ్ ప్రోగ్రామ్. డిజైనింగ్ మొత్తం కూడా ఆవిడే చేశారు, సోనియా గాంధీ గారు చేశారు. ఇదంతా ఢిల్లీ నుంచి వచ్చిన సినిమా అనేది బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. అయితే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి 2014 ఎన్నికలకి వ్యూహరచన చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం పడ్డాడు ఆవిడకి. మళ్ళీ సోనియాకి అవసరం పడి జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావటం వెనకాల కూడా సోనియా గాంధీ ఉంది. అది సినిమాలో ప్రస్తావించరు. ఏదో బెయిల్ వచ్చింది అని చెప్పి భారతి గారు ములాఖత్కి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఒక సమాచారం వస్తుంది అంతే, ఆయన రిలీజ్ అవుతాడు. కానీ వాస్తవంగా ఆయన బయటకు రావటం వెనకాల కూడా సోనియా గాంధీ పాత్ర ఉంది. ఆయన లోపలికి వెళ్ళటం దగ్గర ఆవిడ ఒక రోల్ ఉంది, బయటకు రావడం దగ్గర కూడా ఆవిడ రోల్ ఉంది. ఏ మేరకు ఉంది అనేది పక్కన పెట్టేస్తే ఆ టైంలో అవసరం ఆవిడకి. ఏపీలో తుడిచిపెట్టుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకుని ఆకట్టుకుని ఆ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి చేరేలాగా ట్రాన్స్ఫర్ చేయగలిగినటువంటి ఒక వాహకంగా జగన్మోహన్ రెడ్డిని చూసింది ఆవిడ. చూసి తలుపు తీయండి అంది, తీశారు. ఆయన బయటకు వచ్చాడు. ఇది అక్కడ సినిమాలో ప్రస్తావించడు ఆయన. వర్మకి తెలుసా లేదా చాలామంది ప్రస్తావించరు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఆషామాషిగా అంటే ఈ దేశంలో ఎవరన్నా అరెస్ట్ అవ్వాలన్నా బెయిల్ మీద బయటకు రావాలన్నా ప్రభుత్వం తాలూకా ప్రమేయం ఏదో మేరకు ఉండాలి. ప్రభుత్వం సీరియస్గా లోపల ఉంచాలి అనుకుంటే బెయిల్ రాదు. కోర్టుల్లో రకరకాల పద్ధతుల్లో వాళ్ళు మేనేజ్ చేయటము కాదు, అడ్డం పడి ప్రాసిక్యూషన్ రూపంలో అడ్డం పడైనా ఆపేస్తారు రిలీజ్. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ వెనకాల కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఉంది. రిలీజ్ అయిన తర్వాత ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. మొదటి ఎన్నిక అది ఆయనకి, అంటే పార్టీకి మొదటి ఎన్నిక. ఆ ఎన్నికలో స్వల్ప తేడాతో ఆయన తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయాడు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తిరిగి గెలిచాడు. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచేశాడు. అంటే పార్టీ పెట్టిన రెండో ఎన్నికలో గెలవటం అనేది అంత చిన్న విషయం ఏం కాదు. పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎన్నికలో గెలవటం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అది ఒక ఎన్టీ రామారావుకి సాధ్యమైంది. పార్టీ పెట్టి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన. అందరికీ అలా కుదరదు. అలా అనుకునే అంతకంటే ఒక 10 రోజులు తక్కువ టైంలో అయిపోయి రికార్డు కొట్టాలనుకున్న చిరంజీవి గారు 15 సీట్ల దగ్గర ఆగాల్సి వచ్చింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఒక రెండో ఎన్నికలకే ముఖ్యమంత్రి అయిపోవడం అనేది కూడా ఒక సంచలనమే. ఈ ప్రాసెస్లో చంద్రబాబు ఆయన జీవితంలో అధికారమే పరమావధిగా ఎన్ని కుట్రలైనా చేస్తాడు అధికారం కోసం. తాను అధికారంలో ఉండటం కోసం అవతల వాళ్ళు చనిపోయినా కానీ ఆనందించే స్వభావం ఉంది ఆయనకి. అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనే వార్త టీవీలో విని కొంచెం ఆయన మొహంలో లైటు ఫేస్లో ఒక నవ్వు కనిపిస్తుంది. అది ఒక క్యారెక్టర్, అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడి క్యారెక్టర్ని పోలిన పాత్ర ఒకటి.
చాలా కాలానికి మీ మొహంలో ఒక నవ్వు చూసామండి అంటాడు. అసలు నేను నవ్వను అని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నాడు ఆ రోజున అసెంబ్లీలో. ఈ నవ్వుకు సంబంధించిన చర్చ జరిగింది. చంద్రబాబు ముఖంలో నవ్వు చూడలేదు నేను ఎప్పుడు అని వైఎస్ అన్నాడు అసెంబ్లీ వేదికలోని. మేము నవ్వుతాం కదా హాయిగా, నువ్వెందుకు నవ్వవు బాబు అని అడిగాడు. నీ నవ్వులో నాగభూషణం కనిపిస్తాడు, సినిమాలో విలన్ నాగభూషణం కనిపిస్తాడని నేనే కౌంటర్ వేశాడు చంద్రబాబు. దానికి సంబంధించిన రెఫరెన్స్ డైలాగ్ వస్తుంది ఇక్కడ ఈ సినిమాలో. నేను నవ్వను అని చెప్పి రెడ్డి అన్నాడు అంటాడు. ఇలా సమకాలీన చరిత్రకి సంబంధించిన రెఫరెన్సెస్తో వ్యూహం సినిమాని నడిపాడు ఆయన. ఇంట్రెస్టింగ్గానే ఉంది సినిమా. ఆ తర్వాత చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఆ పార్టీని జనసేన ఏర్పాటు చేయటం వద్దని ఆయన నివారించే ప్రయత్నం చేయటం, ఈయన వినకుండా పార్టీ పెట్టేయటం, క్షౌరం అయితే తప్ప వివరం తెలియదులే కానీ అని చెప్పి ఆయన వదిలేయటం చిరంజీవి, ఇవన్నీ ఉన్నాయి సినిమాలో. ఈ సంఘటనలన్నీ అంటే మన సమకాలీన చరిత్రలో జరిగిన సంఘటనలు, పాత్రలు అన్నీ ఉన్నాయి సినిమాలో. వీటన్నిటినీ తను అనుకున్నటువంటి కథకి ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. టోటల్గా ఇది జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడాలి అనుకుని చేసినటువంటి సినిమాగా అయితే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి హీరో అనుకోవాలి ఈ సినిమాకి, భారతి గారి హీరోయిన్. మరి విలన్ చంద్రబాబు అండ్ సోనియా. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ రెండు తనకు శత్రువులు. మరి షర్మిల గారి పాత్ర ఏం లేదా సార్? షర్మిల క్యారెక్టర్ ఉంది దీనిలో, యాత్రలో లేదు. యాత్రలో షర్మిల క్యారెక్టర్ లేదు కానీ ఇందులో ఉంది. ఈ షర్మిల క్యారెక్టర్ని అంటే ఆవిడ చేసినటువంటి కంట్రిబ్యూషన్, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆవిడ పాదయాత్ర చేయటం, పార్టీ టైంలో కూడా ఆవిడ ప్రచారం చేయటం, మొదటి ఎన్నిక టైంలో ఈ ప్రస్తావనలు ఏవీ లేవు దానిలో. అలాగే విజయమ్మ గారి పాత్ర కూడా చాలా లిమిటెడ్గా పెట్టాడు, ఎక్కువ ఆవిడని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేయలే. టోటల్ ఫోకస్ అంటే జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండు, ఫిలాసఫరు, గైడు అన్నీ భారతి గారే, సర్వం ఆవిడే నడిపిస్తున్నారు వెనకుండి అన్న లెవెల్లో సినిమా నడుస్తుంది. నిజానికి అది విమర్శగా ఉంది బయట. భారతి గారి ప్రమేయం ఎక్కువైపోయి విజయమ్మను షర్మిల గారు సఫకేషన్కి గురై బయటకు వస్తున్నారు అని. షర్మిల గారు బయటకు రావడం వెనకాల భారతి గారి ప్రమేయం ఉంది అనే కూడా వార్తలు విన్నాం మనం. దాదాపు దీన్ని ఇంకొక కోణంలో ఆయన చెప్పాడు వర్మ గారు కూడా. ఇది ఒక విచిత్రం. ఇలా వ్యూహం సినిమా రకరకాలుగా సమకాలీన సంఘటనల్ని ప్రజల ముందు నిలబెట్టి తనదైన వ్యాఖ్యానంతో వర్మగారు చెప్పాడు. ఆ ప్రతి సన్నివేశానికి సంబంధించిన రెఫరెన్స్లు ప్రజల మనసుల్లో ఉన్నాయి. వీళ్ళు అది చూసి వర్మ ఏమిటి, ఆ సినిమా ఏమిటి, జగన్ ఏమిటి అని ఆలోచించుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఈజీగా జనాలు భుజాన్ని వేసుకుంటారా ఈ సినిమాని అని చెప్పలేము. ఏ సినిమా అయినా 3 రోజులే. ఇప్పుడు ఈ సినిమా 3 రోజులు సీరియస్గా నిలబడితే గొప్ప సినిమా కింద లెక్క. 3 days ఓన్లీ. ఓకే. యాత్ర కూడా 2వ రోజు నుంచి డౌన్ఫాల్ మొదలైంది. మొదటి రోజు హడావిడి నడిచింది, 2వ రోజు ఆగిపోయింది రిలీజు, మళ్ళీ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. అందుకని ఈ సినిమాని ఏ మేరకు పట్టించుకుంటారో అనేది చూడాలి. ఇప్పుడు ఇది రిలీజ్ అయిన ఇంకో వారం రోజుల్లో శపథం రిలీజ్ ఉంది. 1 week తేడాలో పెట్టాడు. 1వ తారీఖు ఆ సినిమా వస్తుంది, మార్చి 1వ తారీఖు. సో తను ఏ ప్రయోజనం ఆశించి అయితే సినిమా చేయాలనుకున్నాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగినటువంటి కొన్ని దారుణాలు, దాన్ని చెప్పడం కోసం నేను సినిమా తీయాలనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి జీవితంలో అంటే తండ్రి చనిపోవటం, అందరూ ఒంటరిని చేయటం, తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదార్చడానికి వెడుతుంటే అడ్డుకుని అరెస్ట్ చేయటం, ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అతని జీవితంలో. ప్రపంచానికి అంటే ఎమోషనల్గా చెప్పడానికి కావలసిన కంటెంట్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఉంది కాబట్టి ఆ కథను నేను తీసుకున్నాను అని చెప్పాడు వ్యూహం ప్రారంభం అప్పుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడానని కూడా చెప్పాడు. ఈయన వెళ్ళి మాట్లాడాడు ఆయనతో.
అలా తను ఏమనుకున్నదో అది తీశాడు తెర మీద. ఆ రోజునే ఆయన తన శత్రువుగా, అంటే తన శత్రువుగా కాదు, తన సినిమాలో విలన్గా చంద్రబాబు నాయుడిని పోర్ట్రేట్ చేశాడు. ఆ విలన్కి సైడ్ విలన్గా పవన్ కళ్యాణ్, విలన్కి కొంచెం పై స్థాయిలో ఇంకొక విలన్ ఉంటుంది. ఆ విలన్ రోల్లో సోనియా గాంధీ గారు. ఇలా ఒక దుర్మార్గమైనటువంటి జనం ఒకవైపు, సన్మార్గులైనటువంటి ప్రజలు ఒకవైపు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అన్నట్టుగా సినిమాని ఆయన స్టైల్లో ఆయన నడిపేశాడు. కొన్ని ఎపిసోడ్లు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి. పర్టికులర్గా మెగా బ్రదర్స్కి సంబంధించిన సన్నివేశాలన్నీ ఆడియన్స్ ఎంజాయ్ చేసే పద్ధతిలోనే ఉన్నాయి. అలాగే చంద్రబాబు ఆయన కుట్రలు కుతంత్రాలు, అంటే ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నాడు విషపురుగు చంద్రబాబు అని, రామ్ గోపాల్ వర్మ. ఆ విషపురుగు తాలూకా క్వాలిటీస్ అన్నీ చూపించాడు ఆ సీన్స్లో. ఈ సినిమాని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారు, అలాగే రేపు ఎలక్షన్కి మూడ్ క్రియేట్ చేయడం కోసం తీసిన సినిమా ఇది ఏ మూడ్ క్రియేట్ చేసి జగన్కి ఉపయోగపడుతుంది అనేది రేపు బ్యాలెట్ బాక్సులు ఈవీఎంలు ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.